గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. బ్రెస్ట్ క్యాన్సర్ సమస్యతో బాధపడుతున్నారా? ఇది రావడానికి గల కారణాలేంటి? బ్రెస్ట్ క్యాన్సర్ కి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో మనకు తెలియచేయడానికి జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ నుంచి సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వేణుగోపాల్ అర్రోజు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. ఎస్ డాక్టర్, ముందుగా చెప్పండి, ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎంత కామన్ గా వస్తుంది? లైక్ స్టాటిస్టిక్స్ పరంగా చూసుకున్న ఎంత కామన్ అండ్ ఎవరిలో వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది? Yes. So if you look at the statistics now, so basically breast cancer has become the most common killer cancer among Indian women. Okay, so it has overtaken cervical cancer in Indian women now. So if you look into statistics, roughly, so ప్రతి 28 మహిళల్లో ఒక మహిళకి బ్రెస్ట్ క్యాన్సర్ వాళ్ళ లైఫ్ టైంలో వచ్చే అవకాశం ఉంటుంది. సో 1 in 28 హ్యావ్ the risk of developing breast cancer in their lifetime. 1 point. Second, ప్రతి 4 minutesకి ఒక మహిళ ఎవ్రీ న్యూ బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్ట్ అవుతుంది మన ఇండియాలో. అలాగే ఇఫ్ యూ లుక్ ఎట్ ద డెత్ రేట్స్ డ్యూ టు బ్రెస్ట్ క్యాన్సర్, ప్రతి 13 minutesకి ఒకసారి ఒక బ్రెస్ట్ క్యాన్సర్ మహిళ చనిపోవడం జరుగుతుంది. సో దిస్ షోస్ హౌ కామన్లీ వీ ఫేస్ దిస్ ప్రాబ్లమ్ ఇన్ అవర్ ఇండియా. ఎస్పెషల్లీ అర్బన్ ఇండియాలో చూసినట్లయితే ఇట్ ఈస్ మోర్ కామన్ దాన్ ఇన్ రూరల్ ఇండియా బికాస్ ఆఫ్ ది లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్. సో ఓవరాల్ బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ ద కామనెస్ట్ కిల్లర్ క్యాన్సర్ అమాంగ్ ఇండియన్ ఉమెన్ నౌ. ఓకే డాక్టర్, ఇది రావడానికి గల కారణాలు ఏంటి అండ్ ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం? ఓకే, సో ఇఫ్ యూ లుక్ ఇన్ టు ద కాజెస్, అంటే ఒక పర్టికులర్ మహిళకి ఇది ఈ కారణం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందని చెప్పలేం, కానీ we can just point out to certain high risk features. అంటే ఈ హై రిస్క్ ఫీచర్స్ ఉన్న వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్. సో ఏజ్ పెరిగినా కొద్దీ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ 50 to 60 years ఉమెన్లో చూసినట్టయితే మరియు 60 to 70 years ఉమెన్ వారికి కంపేర్ చేసినట్టయితే 60 to 70 years ఉమెన్ వారికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే 60 to 70 when we compare it with 70 to 80 years age group, again the risk increases. That means with the increasing age the risk of breast cancer increases. 1 point. Second point, other causes include like late marriages. Okay, first child birth after 30 years of age, one thing. Second thing is నల్లిపారిటీ, అంటే పిల్లలు లేకపోవడం, లేట్ మ్యారేజెస్. ఓకే, సో దీస్ ఆర్ ద కాజెస్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ. దీస్ ఆర్ ఆల్ ద హై రిస్క్ క్యాండిడేట్స్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. అలాగే లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్. సో ఎనీ క్యాన్సర్ వీ షుడ్ రిమెంబర్ ఇట్ ఈస్ ఎ లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజ్ అండ్ ఇట్ ఈస్ ఎ మల్టీఫ్యాక్టోరియల్ డిసీజ్. సో లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ మనం చూసుకున్నట్టయితే ఒబేసిటీ, ఊబకాయం, బాడీ మాస్ ఇండెక్స్ మోర్ దాన్ 30. సో ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ఫిజికల్ ఇనర్షియా, ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉండడం, ఎక్సర్సైజ్ సరిగా లేకపోవడం. సో దీస్ ఆర్ ఆల్ ద లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ హై రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. నెక్స్ట్, వన్ ఇంపార్టెంట్ పాయింట్ నాట్ టు ఫర్గెట్ ఈస్ genetic factors. Suppose for example if you take genetic mutations like BRCA1, BRCA2 genetic mutations ఉన్నవారికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ చాలా పెరుగుతుంది. అంటే కంపారిటివ్లీ ఇఫ్ యూ లుక్ ఎట్ BRCA1 జెనెటిక్ మ్యూటేషన్ ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశము 70 to 100% ఉంటుంది. అలాగే వారిలో ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా చాలా రెట్లు పెరుగుతుంది, అరౌండ్ 60 to 70%. సో జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉన్న వారికి కూడా. అండ్ ఎట్ దిస్ టైమ్ వీ ఆల్సో షుడ్ రిమెంబర్ వన్ మోర్ పాయింట్, స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారికి, అనగా their first degree relatives or second degree relatives, for example mother, sister, uncle, aunt, brother, ఇలా సిబ్లింగ్స్, నెవ్యూ, నీస్, ఈ రకంగా స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారికి కూడా మనకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా అధికమవుతాయి. సో ఈ పర్టికులర్ రీజన్ వల్ల ఈ పర్టికులర్ ఉమెన్కి క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందని చెప్పలేం, కానీ దీస్ ఆర్ ఆల్ ద హై రిస్క్ ఫీచర్స్ which increases the breast cancer risk among the women. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో లలిత గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు. హలో చెప్పండి లలిత గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే, చెప్పండి అమ్మా. మా మదర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్స్పైర్ అయ్యారు సార్. అయితే నా ఏజ్ 45 years. నేను ప్రతి ఇయర్ మ్యామోగ్రఫీ చేయించుకుంటున్నాను. ఓకే. 1 year నుంచి నాకు నిప్పుల నుంచి వాటర్ డిశ్చార్జ్ అవుతుంది సార్. ఓకే.
అయితే నాకు మెడిసిన్ ఇచ్చారు 1 మంత్. ఓకే అమ్మా. కానీ నాకైతే వాటర్ డిశ్చార్జ్ తగ్గలేదు సార్. అదేమో ఒక్కొక్కసారి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల అలా అవుతుందమ్మా, నువ్వైతే మెమోగ్రఫీ ఇయర్లీ చేయించుకో అని చెప్పారు సార్. ఓకే. అదేదైనా నాకు ఏమైనా రిస్క్ అవుతుందా ఏంటి, నేను వేరే ఏదైనా డాక్టర్ని కన్సల్ట్ చేయాలా అనేది నాకు డౌట్ సార్. ఓకే అమ్మా. సో ఈ పర్టికులర్ లేడీని తీసుకున్నట్లయితే మనము షీ హ్యాస్ ఏ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ బికాజ్ హర్ మదర్ హ్యాస్ గాట్ బ్రెస్ట్ క్యాన్సర్. ఓకే. సో ఇలాంటి సందర్భాల్లో మనం చూడాల్సింది ఏంటంటే వాళ్ళ మదర్కి ఏ ఏజ్లో క్యాన్సర్ వచ్చింది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ మదర్కి ఎర్లీ ఏజ్లో క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 30, 35, 40 ఈ రకంగా ఎర్లీ ఏజ్లో క్యాన్సర్ వచ్చినట్టయితే ఫస్ట్ మనం ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది, తనకి అంటే డాటర్కి వీ షుడ్ స్టార్ట్ ద స్క్రీనింగ్ 5 years బిఫోర్ దట్ ఏజ్. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ మదర్కి 35 yearsలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, తనకి ఈ పర్టికులర్ మహిళకి మనం 30 years నుంచే స్క్రీనింగ్ మ్యామోగ్రామ్, అల్ట్రాసౌండ్ ప్లస్ మ్యామోగ్రామ్, అవసరమైతే ఎంఆర్ మ్యామోగ్రామ్ అంటాము. సో ఎంఆర్ మ్యామోగ్రామ్ బికాస్ దిస్ లేడీ ఫాల్స్ ఇన్ టు హై రిస్క్ కేటగిరీ, వీ హ్యావ్ టు డూ ఎంఆర్ మ్యామోగ్రామ్ రెగ్యులర్ ఇంటర్వెల్స్, వన్ థింగ్. అండ్ తను ఆల్రెడీ డాక్టర్ గారిని కన్సల్ట్ అయింది. సో మ్యామోగ్రామ్ బయోప్సీ అవసరమైతే చేయించుకొని పర్టికులర్ పేషెంట్కి క్యాన్సర్ ఉందా లేదా అని మనం ఫస్ట్ నిర్ధారణ చేసుకోవాలి. సో తను చెప్పిన దాని ప్రకారం ఓన్లీ నిపుల్ డిశ్చార్జ్ ఉంది అండ్ ఏమీ లంప్స్ కానీ కంతులు కానీ బ్రెస్ట్లో మనం నోటీస్ చేయలేదు. బట్ స్టిల్ బికాజ్ షీ ఈజ్ ఎ వెరీ హై రిస్క్ క్యాండిడేట్, డెఫినెట్గా షీ హ్యాస్ టు కన్సల్ట్ ఆంకాలజిస్ట్ ఫర్ ఫర్దర్ డెసిషన్స్ అండ్ మేనేజ్మెంట్ ప్లాన్. ఓకే డాక్టర్, అయితే బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకు ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? ఓకే. సో మోస్ట్ కామన్లీ మనకు బ్రెస్ట్ క్యాన్సర్లో చూసేటువంటి సిమ్టమ్ బ్రెస్ట్లో కంతిలాగా, లంప్ లాగా, గడ్డలాగా తగలడం. సో దిస్ ఈజ్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్. సో ఎలా ఉంటుంది అంటే ఈ బ్రెస్ట్ లంప్ పెయిన్లెస్గా ఉండొచ్చు, పెయిన్ఫుల్గా ఉండొచ్చు. వీ షుడ్ నాట్ గో బై దట్. ఓకే. సో దిస్ క్యాన్ బి పెయిన్ఫుల్ ఆర్ పెయిన్లెస్, 1 point. సెకండ్, సో ఎలా ఉంటుంది, మనము ఈ రకంగా ఎవరైనా బ్రెస్ట్లో లంప్ ఆర్ ట్యూమర్ ఆర్ కంతి నోటీస్ చేసినప్పుడు ఎంబటే దే హ్యావ్ టు కన్సల్ట్ ఆంకాలజిస్ట్ ఆర్ లేడీ డాక్టర్ ఆర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ఆర్ మెడికల్ ఆంకాలజిస్ట్ అండ్ ఆర్ జస్ట్ జనరల్ సర్జన్. సో దాని ద్వారా మనము విల్ డూ మ్యామోగ్రామ్ and biopsy and confirm whether it is a cancerous tumor or non-cancerous tumor. సో బ్రెస్ట్లో కంతి, లంప్, గడ్డ చూసినంత మాత్రాన అది క్యాన్సర్ కావచ్చు మనం చెప్పలేం. సో ఇట్ హ్యాస్ టు బి కన్ఫర్మ్డ్, 1 point. సెకండ్, ఏజ్ వైజ్ చూసినట్టయితే టీనేజ్ గ్రూప్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ 13 years to 19 years ఏజ్ గ్రూప్లో ఇది క్యాన్సర్ గడ్డ కంటే నాన్ క్యాన్సరస్ గడ్డ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అనగా బినైన్ ట్యూమర్స్ లైక్ ఫైబ్రోసిస్టిక్ డిసీజ్, ఫైబ్రోఅడినోసిస్, ఫైబ్రోఅడినోమాస్ కావడానికి అవకాశాలు ఎక్కువ. అంత మాత్రాన క్యాన్సర్ గడ్డ కాదు అని ఖచ్చితంగా చెప్పలేం. బట్ ఇఫ్ ద సేమ్ ప్రాబ్లం, సేమ్ కంప్లైంట్ మోర్ దాన్ 30 yearsలో వచ్చిందనుకోండి, క్యాన్సర్ గడ్డ కావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ యుక్త వయసులో ఉన్నటువంటి మహిళలు క్యాన్సర్ అవునా కాదా, పర్టికులర్ లంప్ అని డిసైడ్ చేసుకోవడానికి కంపల్సరీ బయాప్సీ, మ్యామోగ్రామ్ అండ్ బయాప్సీ టెస్ట్లు చేసుకోవడానికి నియర్ బై ఆంకాలజిస్ట్ను సంప్రదించాల్సి ఉంటుంది. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. ఓకే సార్, చెప్పండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ బ్రెస్ట్ లంప్, సాధారణంగా అదర్ సిమ్టమ్స్ విత్ విచ్ దే ప్రజెంట్ టు అస్ ఈజ్ all women should be aware of all these breast cancer symptoms. So what are they? One is nipple areolar complex లో పుండు పడడము ఆర్ అల్సరేషన్, నిపుల్ డిశ్చార్జ్ రావడము అండ్ బ్రెస్ట్ స్కిన్లో మార్పులు రావడము, అనగా బ్రెస్ట్ స్కిన్ ఉబ్బినట్టు కావడము, స్కిన్ మీద ఎంగార్జ్డ్ వెయిన్స్ కనపడము, రీసెంట్ చేంజెస్. ఓకే. అలాగే బోత్ బ్రెస్ట్లో సైజెస్లో కానీ షేప్లో కానీ రీసెంట్ ఆల్టరేషన్స్ రావడము, అలాగే నియర్ బై ఉన్నటువంటి అండర్ ఆర్మ్స్లో చంకలో గడ్డలు, వాపులు రావడము. సో ఇవన్నీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ సిమ్టమ్స్ను పాయింట్అవుట్ చేస్తాయి. బట్ వీఆర్ నాట్ షూర్ వెదర్ ఇట్ ఈస్ బ్రెస్ట్ క్యాన్సర్ ఆర్ నాట్. సో ఈ సిమ్టమ్స్ ఉన్నవారు అశ్రద్ధ చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ గారిని కన్సల్ట్ అయ్యి బయాప్సీ చేయించుకొని పర్టికులర్ ట్యూమర్ ఆర్ లంప్ క్యాన్సర్ గడ్డ కాదా అని నిర్ధారణ చేసుకోవాలి. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో రజిత గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే అమ్మా.
సరే, ప్రాబ్లం ఏంటంటే మామూలుగా నాకు బ్రెస్ట్ లో గడ్డలు లాంటివి ఏం లేదు, కానీ మంత్లీకి ఒకసారి లేదంటే మంత్లీ 2 times ఛాతీలో పెయిన్ బాగా వస్తుందండి. మీ ఏజ్ ఎంతమ్మా? 32 అండి. ఓకే ఓకే. ఒక పెయిన్ ఒక్కటే ప్రాబ్లం, కానీ వేరే మన సర్దటే ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏం లేవు సార్. ఇట్లా టచ్ చేసినా కానీ చాలా ఎక్కువగా ఉంటుంది పెయిన్. మళ్ళీ అదే వస్తుంది, అదే వెళ్ళిపోతుంది. పెద్ద మెడిసిన్ లాంటివి కూడా ఏం వాడలేదు నేను. సో లంప్ లాగా కానీ కంతి లాగా కానీ ఏమి మీరు నోటీస్ ఏం చేయలేదు? ఏది లేదు అసలు. అది చూసాను నేను, మామూలుగా పేపర్స్ లో ఇట్లా వస్తాయి కదండి, అట్లా చూసి చెక్ చేశాను. గడ్డల్లా కానీ ఇంకేది లేదు, ఇంకా ఒక పెయిన్ మాత్రమే. ఓకే రైట్. సో 32 years ఓల్డ్ ఫీమేల్ తన కాల్ చేసినటువంటి పర్సన్. ఓకే, ఈ ఏజ్లో మనము డెఫినెట్లీ వీ హ్యావ్ టు గో హెడ్ విత్ అల్ట్రాసౌండ్ ప్లస్ మ్యామోగ్రామ్ అనే 2 కంబైన్డ్ టెస్టులు చేయడం ద్వారా బ్రెస్ట్ అబ్నార్మాలిటీస్ ఏమున్నాయో పికప్ చేసుకోవచ్చు. ఫర్దర్గా బ్రెస్ట్ అబ్నార్మాలిటీస్ ఉన్నట్టయితే మళ్ళీ మనం బయాప్సీ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ గోయింగ్ బై ద హిస్టరీ క్యాన్సర్ లేకపోవడానికి అవకాశాలు ఎక్కువ డ్యూ టు హార్మోనల్ డిస్టర్బెన్సెస్. మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా బినైన్ బ్రెస్ట్ డిసీజెస్ను కూడా మనము గుర్తులో పెట్టుకోవాలి. అంటే వీ షుడ్ నాట్ ఇగ్నోర్ బినైన్ బ్రెస్ట్ డిసీజెస్ లైక్ ఫైబ్రో అడినోమా, ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ ఆర్ సిస్ట్స్. ఆ డిసీజ్ను కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అగైన్ ఫర్ హర్ ఆల్సో వీ హ్యావ్ టు గో అహెడ్ విత్ అల్ట్రాసౌండ్ ప్లస్ మ్యామోగ్రామ్ టెస్టులు కంబైన్ చేసుకొని చూసి ఏమైనా బ్రెస్ట్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా లేదా అని చూసుకొని, బ్రెస్ట్ అబ్నార్మాలిటీస్ ఉన్నట్టయితే బ్రెస్ట్ బయాప్సీ చేసుకొని క్యాన్సర్ గడ్డ కాదా అని నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో శ్రీనివాస్ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం, మిస్సెస్ కి లెఫ్ట్ సైడ్ బ్రెస్ట్ దగ్గర కణితుల్లో ఉన్నాయి మేడం. ఎస్ చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి. మా మిస్సెస్ కి లెఫ్ట్ సైడ్ బ్రెస్ట్ దగ్గర అవి కణితుల్లో ఉన్నాయి సార్. ఎప్పటి నుంచి ఉన్నాయండి? ఎప్పటి నుంచి నోటీస్ చేశారు మీరు? అంటే అటు మాకు పాప బాబు సార్. ఓకే. అయితే తను ఆల్రెడీ లైట్ గా పెయిన్ వస్తుంది అని చెప్పేసి అని ఒక 3 months బ్యాక్ చెప్తే గైనకాలజిస్ట్ మాకు దగ్గరలో ఉన్న డాక్టర్ సంప్రదించారు సార్. ఓకే. సంప్రదిస్తే జస్ట్ చిన్న స్కాన్ తీసుకుని మెడిసిన్ వాడితే తగ్గిపోతుంది, అదేం కాదు, పిల్లలు పుట్టినప్పుడు ఆల్రెడీ పాలు తాగే టైంలోని ఏదో మామూలు మాడేదో తగిలి ఉంటుందని చెప్పేసి మేడం సజెస్ట్ చేశారు సార్. ఓకే ఓకే. మినీ స్కానింగ్ కూడా తీశారు సార్. స్కాన్ తీసి టాబ్లెట్లు ఇచ్చారు. అయినా కానీ ఆ కణితులు ఎగ్జాక్ట్ గా ఎక్కడున్న ప్లేస్ లో అక్కడే ఉన్నాయి సార్. అది పెయిన్ వస్తుందని చెప్పేసి అంటాం సార్ అప్పుడప్పుడు. బయాప్సీ టెస్ట్ చేయించుకున్నారండి మీరు? లేదు సార్, ఇక్కడ మాది కొద్దిగా చిన్న ఏరియా సార్, అంత సిటీ కాదు. ఓకే. స్కానింగ్ మాత్రం తీయించాం సార్ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి గైనకాలజిస్ట్కి చూపిస్తే. ఓకే ఓకే అండి. సో అల్ట్రాసౌండ్ ప్లస్ మ్యామోగ్రామ్ టెస్ట్ చేయించుకున్నాక బ్రెస్ట్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉంటే పర్టికులర్ అబ్నార్మాలిటీస్ ఉన్నటువంటి పాయింట్లో మనము బయాప్సీ చేసుకొని నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఉన్నాయని చెప్తున్నారు కదా మీరు. సో నిర్లక్ష్యం చేయడము భావ్యం కాదు. సో కంపల్సరీ మనము ఈ చెప్పిన టెస్ట్లు ప్లస్ బయాప్సీ టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలండి మనం. ఓకే డాక్టర్, ఈ బ్రెస్ట్ క్యాన్సర్ని ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలి, డయాగ్నోజ్ ఎలా చేయాల్సి ఉంటుంది? కరెక్ట్. సో ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా బ్రెస్ట్ క్యాన్సర్ సిమ్టమ్స్ ప్రతి ఒక్క మహిళకి అవగాహన ఉండాలి ఒకటి. సో బ్రెస్ట్లో కంతి, లంప్ అలాంటివి కనపడగానే నిర్లక్ష్యం చేయకుండా ఆంకాలజిస్ట్ దగ్గరికి వస్తే ఫస్ట్ విల్ డూ ఫిజికల్ ఎగ్జామినేషన్, క్లినికల్ ఎగ్జామినేషన్. సో క్లినికల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు మనం వి విల్ యాక్చువల్లీ కమ్ టు ఎ రఫ్ అసెస్మెంట్ వెదర్ ఇట్ ఈజ్ ఎ క్యాన్సరస్ ట్యూమర్ ఆర్ నాన్ క్యాన్సరస్ ట్యూమర్ అనేది. సో అవసరాన్ని బట్టి టెస్టులు చేస్తాము. ఫస్ట్ అయితే మనము మ్యామోగ్రామ్ టెస్ట్ చేస్తాము. ఈ మ్యామోగ్రామ్ టెస్ట్లో బ్రెస్ట్ అబ్నార్మాలిటీస్ ఏమైనా స్పాట్స్, క్యాన్సరస్ స్పాట్స్ ఏమైనా ఉన్నాయా మనకు ఐడియా వస్తుంది. సో బ్రెస్ట్ అబ్నార్మాలిటీస్ ఉన్నట్టయితే వీ విల్ గో హెడ్ అండ్ డూ బయాప్సీ. సో బయాప్సీ అనే టెస్ట్ మనకు కన్ఫర్మేషన్కి క్యాన్సర్ ఉందా లేదా, పర్టికులర్ ట్యూమర్ క్యాన్సర్ గడ్డ కాదా అని చెప్పి నిర్ధారణ చేస్తాం. అయిన తర్వాత యాజ్ వీ నో బ్రెస్ట్ క్యాన్సరే కాదు ఇంకా ఏ క్యాన్సర్ అయినా కానీ మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇట్ కెన్ స్ప్రెడ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్. సో అదర్ ఆర్గాన్స్కి స్ప్రెడ్ అవ్వడమే క్యాన్సర్ యొక్క ప్రిడామినెంట్ లక్షణం. సో డిపెండింగ్ ఆన్ ద ప్రజెన్స్, డిపెండింగ్ ఆన్ ద కేస్ టు కేస్ బేసిస్ మనం డిఫరెంట్ ఎగ్జాస్టివ్ టెస్ట్, బ్యాటరీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ కూడా క్యాన్సర్లో చేయాల్సి రావచ్చు ఆఫ్టర్ కన్ఫర్మేషన్, లైక్ ఎక్స్రేస్, అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్ అండ్ ఎంఆర్ఐ బ్రెయిన్. అండ్ కొన్నిసార్లు మనము ఏ స్టేజ్లో ఉంది అని కన్ఫర్మ్ చేసుకోవడానికి
పెట్ సిటీ స్కాన్ హోల్ బాడీ కూడా చేయాల్సి అవసరం రావచ్చు. సో అవసరాన్ని బట్టి ఆన్ కేస్ టు కేస్ బేసిస్ ఆల్ దీస్ ఇన్వెస్టిగేషన్స్ మే బీ రిక్వైర్డ్. బేసిక్ ఇన్వెస్టిగేషన్స్, మ్యామోగ్రామ్, బయాప్సీ. ఆఫ్టర్ దట్ కేస్ టు కేస్ బేసిస్ మీద మనము ఈ టెస్టులన్నీ చేయాల్సి రావాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఏ క్యాన్సర్లో అయినా కానీ 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ కన్ఫర్మేషన్ ఆఫ్ ద క్యాన్సర్ బై బయాప్సీ అండ్ స్టేజింగ్. సో ఆ స్టేజింగ్ అంటే ఒక పార్ట్ ఆఫ్ ద బాడీ నుంచి ఇంకొక పార్ట్కి ఏమైనా, ఇంకొక ఆర్గాన్కి ఏమైనా క్యాన్సర్ స్ప్రెడ్ అయిందా లేదా అని చెప్పడానికి స్టేజింగ్ సిస్టమ్ అంటాము. సో దీనికోసం అవసరమైనటువంటి స్కాన్స్ అన్ని చేయాల్సి వస్తుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, లక్ష్మి గారు. ఎస్, చెప్పండి మీ ప్రాబ్లమ్. చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి అమ్మా. సార్ నా వయసు వచ్చేసి 38 అట్లా ఉంటాయి సార్. ఓకే. అయితే నాకు డేట్ నెలసరి వస్తుంది కదా సార్, 1 month ఒకసారి. అవును. నాకు 26, 25 అలానే వస్తుంది, క్లారిటీగా కరెక్టే వస్తుంది. కాకపోతే 1 week ముందు డేట్ వస్తుంది అనే ముందు 2 అంటే ఇట్లా దొమ్మలలో ఎదలలో గడ్డలాగా వస్తాయి సార్. నొప్పి బాగా, పెయిన్ ఇంకా పట్టుకోలేము, అట్లా టచ్ చేస్తే కూడా నొప్పి వస్తుంది. మళ్ళీ డేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ 5 days కల్లా అయిపోతాయి కదా. మళ్ళీ 5 days నుంచి 6 days నుంచి మళ్ళీ ఏం పెయిన్ ఉండదు సార్, తగ్గిపోతుంది, మామూలుగా ఉంటాయి. అట్లా డేట్ వచ్చే ముందర మాత్రం పెయిన్ వస్తుంది సార్. ఓకే. సో పర్టికులర్ కాలర్ మనకు కాల్ చేసిన వారు 36 years. సో మోస్ట్ లైక్లీ అంటే బ్రెస్ట్ పెయిన్ డ్యూరింగ్ మెన్స్ట్రుయేషన్స్, ఇన్ అండ్ అరౌండ్ ఆ టైమ్ ఆఫ్ మెన్స్ట్రువల్ పీరియడ్స్లో అంటున్నారు. కాబట్టి ఎక్కువ శాతము హార్మోన్ రిలేటెడ్ డిస్టర్బెన్సెస్ ద్వారా లంపీ బ్రెస్ట్ పెయిన్స్ ఇవన్నీ మనము చూడవచ్చు. బట్ నెవర్ ద లెస్ 36 years, we should not forget malignancy, cancer can also be there in this particular. We have to go ahead with ultrasonogram and mammogram, and then we have to do biopsy if required, then we can confirm. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, కవిత గారు. ఎస్, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే మేడం, చెప్పండి. హలో డాక్టర్ గారు. చెప్పండి అమ్మా. మా అమ్మగారికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందండి. ఓకే అండి. అంటే తనకి ఇప్పుడు 5 years అయిందండి, 4th stage లో ఉంది. కానీ ఇప్పుడు కొంచెం బాగానే పని చేసుకుంటున్నారు, అంత బాగానే ఉందండి. నాకు 46 years అండి. మరి నేను ఏమన్నా చేసుకోవాలండి టెస్ట్లు కానీ ఏమన్నా అదే ఇప్పుడు వంశపారంపర్యం వస్తుంది అంటున్నారు కదా. ఓకే. సో అంటే కరెక్ట్ చెప్పాలంటే అమ్మా, మీ అమ్మగారికి ఏ ఏజ్ లో వచ్చింది క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్? మా అమ్మగారికి 60 years లో అట్లా వచ్చిందండి. ఓకే. ఓకే. సో తెలియటమే 4th stage లో తెలిసిందండి. ఓకే, ఫైన్. మీ క్వశ్చన్ ఏంటమ్మా, మీ డౌట్ ఏంటి? అంటే నేను కూడా చేయించుకోవాలా, నాకేమన్నా ఉంటుందంటారా? రైట్ బ్రెస్ట్ కొంచెం నాకు పెయిన్ అనిపిస్తా ఉంటది అన్నమాట అప్పుడప్పుడు. ఓకే. ఇప్పుడు మీ ఏజ్ ఎంతమ్మా? నాది 46 అండి. ఓకే. సో దీనికి సంబంధించి మనము గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే 40 years and above all women should undergo mammogram screening. So screening ante mammogram screening is the gold standard test which is recommended for breast cancer screening. So if possible yearly once, or if not possible 2 years kokasarana manamu mammogram 100% చేయించుకోవాలి. So that we can catch the cancer in early stage. Okay, so early detection and early catch of the cancer is the key to success. So those women whom we catch cancers very early, breast cancer very early, we can give cure, 100% cure to those patients with less cost treatments. And మ్యామోగ్రామ్లో డిటెక్ట్ అయినటువంటి క్యాచ్ అయినటువంటి బ్రెస్ట్ క్యాన్సర్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బికాజ్ వీ క్యాచ్ దెమ్ ఎట్ వెరీ ఎర్లీ స్టేజ్. ఎలా అంటే ఈవెన్ 3 to 4 millimeters సైజ్ ఉన్నటువంటి 4 to 5 millimeters సైజ్ ఉన్నటువంటి బ్రెస్ట్ అబ్నార్మాలిటీస్, బ్రెస్ట్ ట్యూమర్స్ను కూడా మనం మ్యామోగ్రామ్లో క్యాచ్ చేయొచ్చు. సో ఇంత ఎర్లీ స్టేజ్లో ఉన్నటువంటి మన బ్రెస్ట్ క్యాన్సర్ను మనం క్యాచ్ చేసినప్పుడు ఈ మోర్టాలిటీ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ ద్వారా మరణాలను మనం సిగ్నిఫికెంట్గా తగ్గించుకోవచ్చు. సో ఎస్పెషల్లీ బికాజ్ షీ ఈజ్ అబౌవ్ 40 years, షీ ఈజ్ అన్ ఐడియల్ క్యాండిడేట్ ఫర్ మ్యామోగ్రామ్ స్క్రీనింగ్ ఎవ్రీ 2 yearly once మినిమం. ఎస్ డాక్టర్, త్వరగా తెలుసుకోవడానికి స్క్రీనింగ్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎస్. సో యాజ్ వీ వర్ జస్ట్ డిస్కసింగ్ నౌ, బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్లో మన గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ వచ్చేసేసి మ్యామోగ్రామ్ అండి. మ్యామోగ్రామ్ అందరికీ చేస్తామా? లేదు, యాజ్ పర్ గైడ్ లైన్స్ చేయాల్సి ఉంటుంది. కానీ మన ఇండియాలో more than 40 years ఉమెన్లో
ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి మినిమం మ్యామోగ్రామ్ చేయాల్సి ఉంటుంది. సో మ్యామోగ్రామ్లో కూడా ఇంతకుముందు కన్వెన్షనల్ మ్యామోగ్రామ్స్ వాడేవాళ్ళము, ఇప్పుడు డిజిటల్ మ్యామోగ్రామ్స్ టోమోసింథసిస్ అవైలబిలిటీలోకి వచ్చాయి. అంటే ఇంతకుముందు అట్లీస్ట్ 4-5 మిల్లీమీటర్స్ సైజ్ ఉన్నటువంటి ట్యూమర్స్ను క్యాచ్ చేయగలిగితే మనం ఇప్పుడు 3 to 4 మిల్లీమీటర్స్ స్మాల్ సైజ్డ్ ట్యూమర్స్ను కూడా మనం క్యాచ్ చేయవచ్చు. అయితే మ్యామోగ్రామ్ మీద మెయిన్ ఉన్న ఒక అపోహ ఏంటంటే మ్యామోగ్రామ్ వల్ల రేడియేషన్ ఎఫెక్ట్స్ ఉంటాయి, దానివల్లనే మనకు క్యాన్సర్ వస్తుందనే అపోహ ప్రజల్లో చాలా ప్రబలంగా ఉంది. దిస్ ఈజ్ ఎ వెరీ రాంగ్ మిత్. దిస్ ఈజ్ ఎ మిత్ యాక్చువల్గా. ఎందుకంటే మ్యామోగ్రామ్లో మనం ఎక్స్పోజ్ అయ్యేటువంటి రేడియేషన్ డోస్ ఈజ్ వెరీ 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 స్మాల్. అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. రెండోది, ఈ మ్యామోగ్రామ్లో ఏమైనా అబ్నార్మాలిటీస్, బెస్ట్ అబ్నార్మాలిటీస్ లంప్ లాగా ట్యూమర్ లాగా డిటెక్ట్ చేస్తే దెన్ వీల్ గో అహెడ్ అండ్ కన్ఫర్మ్ విత్ ది బయాప్సీ ఒకటి. రెండవది, ప్రతి మహిళ కూడా యుక్త వయసులో ఉన్నటువంటి మహిళ దే షుడ్ లెర్న్ ద టెక్నిక్ ఆఫ్ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. అనగా పీరియడ్స్ తర్వాత 5-6 డేస్ తర్వాత, పీరియడ్ స్టార్ట్ అయినాక 5-6 డేస్ తర్వాత అద్దం ముందు నిల్చొని తమ బ్రెస్ట్ను తాము సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి వారికి వారుగా. సో దాంట్లో వాళ్ళు అబ్జర్వ్ చేసుకున్న పాయింట్స్ మనం ఇంతకుముందు అన్నట్టుగా బ్రెస్ట్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ నోటీస్ చేస్తున్నారా, బ్రెస్ట్ లంప్స్ కానీ కంతుల్లాగా కానీ, ఆర్ నిపుల్ డిశ్చార్జ్ ఉందా, ఆర్ బ్రెస్ట్ స్కిన్ ఏమైనా చేంజెస్ ఉందా, బ్రెస్ట్ షేప్లో కానీ సైజ్లో కానీ రీసెంట్ ఆన్సెట్ ఆల్టరేషన్స్ ఏమన్నా వచ్చాయా, అండ్ ఈ రకంగా ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన అన్ని ఫీచర్స్ను వారికి వారుగా ప్రతి నెల రోజులకు ఒకసారి కంపల్సరీగా ఎగ్జామినేషన్ చేసుకోవాలి. దిస్ ఈజ్ బిఎస్సి అంటాము, బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. దీనివల్ల మనకు వచ్చేటువంటి మేజర్ ఉపయోగం ఏమిటంటే బిఫోర్ దే గో టు అ ఫిజిషియన్ ఆర్ సర్జన్ ఆర్ ఆంకాలజిస్ట్, సో దే విల్ బీ అవేర్ వాట్ చేంజెస్ ఆర్ రీసెంట్ ఇన్ ఆన్సెట్. సో దాని ప్రకారము నెగ్లెక్ట్ చేయకుండా, ఏ బ్రెస్ట్ అబ్నార్మాలిటీస్ ఉన్నా నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే ఆంకాలజిస్ట్ని కన్సల్ట్ అయినట్టయితే మ్యామోగ్రామ్ బయాప్సీ చేసి మనము వీ కెన్ క్యాచ్ అగైన్ ఇట్ ఇన్ ద ఎర్లీ స్టేజెస్ టు అచీవ్ ది బెస్ట్ క్యూర్ రేట్స్. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో పూర్ణిమ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నమస్కారం అండి. నమస్తే, చెప్పండి అమ్మా. నేను ఇట్లా నాకు పూర్ణిమ గారు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. బ్రెస్ట్ లో కొంచెం గడ్డలాగా అనిపించిందండి. ఎప్పటి నుంచి నోటీస్ చేశారమ్మా? ఇప్పుడు ఒక 2 years అవుతుందండి. ఓకే. అయితే ఇట్లా కిమ్స్ లో టెస్ట్ చేయించుకున్నాము, మ్యామోగ్రమీ టెస్ట్ చేయించాము, నెగిల్ టెస్ట్ చేయించాము. ఓకే. అయితే అది ఏం లేదని చెప్పారు. ఓకే. అయితే నాగలక్ష్మి మేడం ఏమో ఉన్నారు, డాక్టర్ గారు కమ్ చేశారు. ఓకే అమ్మా. ఏం లేదు కానీ తీసేయించుకుంటే మంచిదమ్మా అని చెప్పారు. ఓకే అమ్మా. సో అయితే అప్పుడు కొంచెం ఇట్లా పన్ను ప్రాబ్లం ఉండేసి చేయించుకోలేదు, అది ఇది పెయిన్ ఉంటుంది అనేసి. ఓకే. సో ఆల్రెడీ 2 years, చెప్పండి అమ్మా. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటూ శ్రీనివాస దగ్గర చూపించుకుంటే, డాక్టర్ దగ్గర చూపించుకుంటే మేము చేస్తామమ్మా, అది ఏం లేదు అని చెప్పారు. ఓకే. అదే అది తీసేయించుకోలేదండి. తీసేయించుకుంటే మంచిదా కాదు, అది కదులుతుంది అటు ఇటు మనం చేతితో ఇట్లా చేస్తుంటే. ఓకే. సో మీరు చెప్పిన దాన్ని బట్టి చూసినట్టయితే ఇట్ ఈస్ లుకింగ్ మోర్ లైక్ బినైన్ బ్రెస్ట్ డిసీజ్, అంటే ఫైబ్రో అడినోమా అంటాము. సో ఫైబ్రో అడినోమాలో అంటే మళ్ళీ మనం రీకన్ఫర్మ్ చేసుకోవాలి ఫైబ్రో అడినోమా కాదు అని బయాప్సీ అనే టెస్ట్ చేసి, నీడిల్ టెస్ట్ మళ్ళీ అవసరమైతే రిపీట్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫైబ్రో అడినోమాస్లో మోస్ట్లీ కంప్లీట్ రిమూవల్ ఆఫ్ బ్రెస్ట్ అవసరం పడకపోవచ్చు, అంటే టోటల్ మాస్టెక్టమీ మొత్తం కంప్లీట్గా బ్రెస్ట్ తీయాల్సినటువంటి అవసరం రాకపోవచ్చు. ఓన్లీ లంపెక్టమీ, ఎక్కడైతే ట్యూమర్ ఉందో ట్యూమర్ వరకు తీసివేస్తే సరిపోతుంది. బట్ బిఫోర్ దట్ వీ హ్యావ్ టు రీకన్ఫర్మ్, ఇంతకుముందు ఇప్పుడు ఉన్న రిపోర్ట్స్ను మళ్ళీ రీకన్ఫర్మ్ చేసుకొని డాక్టర్ గారిని సంప్రదించి మనం రీకన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వీ కెన్ ప్లాన్ ద ట్రీట్మెంట్ అండి. ఓకే డాక్టర్, బ్రెస్ట్ క్యాన్సర్లో ఎన్ని స్టేజెస్ ఉంటుంది? యా, సో ఎనీ క్యాన్సర్ హ్యాస్ 4 stages. బ్రెస్ట్ క్యాన్సర్లో మనం చూసుకున్నట్టయితే Stage 1, Stage 2, Stage 3, Stage 4 ఉంటాయి. సో Stage 1 అండ్ Stage 2ను మనం ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్స్ అంటాము. Stage 3ను లోకల్లీ అడ్వాన్స్డ్ బ్రెస్ట్ క్యాన్సర్, Stage 4ను మెటాస్టాటిక్ డిసీజ్ అంటే అడ్వాన్స్ స్టేజ్ డిసీజ్ అంటాము. సో ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా ఉంటుంది చూద్దాం మనం. ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ది క్యాన్సర్ ఈజ్ లిమిటెడ్ టు ద బ్రెస్ట్. ఓకే. సో క్యాన్సర్ సైజ్ అంటే లంప్ ఆ ట్యూమర్ సైజ్ స్మాల్గా ఉంటుంది అండ్ 1 or 2 యాక్సిలరీ లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ కూడా కావచ్చు. లోకల్లీ అడ్వాన్స్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనగా Stage 3 క్యాన్సర్, ట్యూమర్ సైజ్ ఈజ్ వెరీ హ్యూజ్, లైక్ more than 5 centimeters, and tumor breast cancer might be spreading to the skin of the breast or
అండర్లయింగ్ బ్రెస్ట్ కింద ఉన్నటువంటి కండరాలకి ఇన్వాల్వ్ కావడము అండ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది రీజనల్ లింఫ్ నోడ్స్ అనగా అండర్ ఆర్మ్స్లో ఉన్నటువంటి లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ కావడము LABC అంటాం, లోకల్లీ అడ్వాన్స్డ్ బ్రెస్ట్ క్యాన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మెటాస్టాటిక్ డిసీజ్ MBC, స్టేజ్ 4 డిసీజ్ ఆర్ అడ్వాన్స్డ్ క్యాన్సర్ అంటాం. సో క్యాన్సర్ లక్షణమే ప్రిడామినెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ఇంకో ఆర్గాన్కి స్ప్రెడ్ కావడం. అలా సో బ్రెస్ట్ నుంచి వచ్చినటువంటి క్యాన్సర్ లంగ్స్, లివర్, బోన్, బ్రెయిన్ ఇట్లాంటివంటి ఆర్గాన్స్కి స్ప్రెడ్ అయినప్పుడు దాన్ని మనం స్టేజ్ 4 ఆర్ అడ్వాన్స్డ్ డిసీజ్ అంటాం. సో ఈ 4 స్టేజెస్లో మనం చూస్తాం. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.